యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాటలాడి తినని మీరు గ్రహించితిరి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకుండానట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. ఈ దినమున ప్రభువా, ఈ రకంగా బైబిల్ స్టడీలో ఆయన తండ్రి నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు బోధించడానికి ఏమాత్రమో అర్హత, వయసు, అనుభవం లేకపోయినప్పటికీ ఇటువంటి కృపకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ చదవబడిన లేఖన భాగంలోంచి మాతో మాట్లాడండి, విరిచి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూచినట్లు మా మనోనేత్రములు తెరిచి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్యానుసారంగా జీవించే నీ ప్రజలుగా చేయవలసిందిగా వేడుకుంటూ మాకు సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనం గడిచిన వారం వరకు 10 ఆజ్ఞలను ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చాప్టర్ని కంప్లీట్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో ఏముందంటే, యేసు ప్రభు దేవుడు వచ్చారు. దేవుడు తన 10 ఆజ్ఞలను పలకల మీద రాసిచ్చారు. దాని గురించిన వివరణ చూస్తూ వచ్చాం. 18వ వచనంలో ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా అన్నారు. ఇదే మాటలు మనం ముందు చాప్టర్లో కూడా చూసాం కదా. 19వ అధ్యాయము 18వ వచనంలో 19వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత, సేమ్ అదే సందర్భం ఇక్కడ మరొకసారి రిపీట్ చేశారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక పదం కనబడుతుంది. వారందరంట భయపడి తొలగి దూరముగా నిలిచి. వాళ్ళందరూ ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి రోడ్డు మీద మనం పోతున్నాం. అయితే ఒక బర్రె బాగా బురదలో తన తోకను ఊపి వెళ్తుంది రోడ్డు మీద. దానికి మనం దగ్గరగా ఉంటామా దూరంగా ఉంటామా? ఖచ్చితంగా దూరంగా ఉంటాం. ఎందుకు? అది నాకు బాగా తెలుసు కాబట్టి నేనైతే దూరంగానే ఉంటా. మేబీ 8th క్లాస్ 7th క్లాస్లో భద్రాచలంలో మా ఇంటికి వెళ్తుంటే అప్పుడే ఆ రోజు LFలో చదువుతున్నాం. ఆ రోజు వైట్ డ్రెస్, వైట్ అండ్ వైట్ అనమాట, వైట్ షర్టు వైట్ నిక్కర్. అప్పట్లో నిక్కర్ వేసుకొని మంచి సైకిల్ దొక్క మీద పోతుంటే ఉదయం 8:30 ఆ టైంకి మంచిగా అటొక బర్రె ఇటొక బర్రె టప్ టప్ అని కొట్టి అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే, దేవుడా అని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వేరే బట్టలు వేసుకొని, సార్ ఇట్లా చేసినాయి సార్ గేదెలు అంటే సరే రానిచ్చారు. దానికి చాలా దూరంగా ఉంటాం కదా, దానికి దూరంగా ఉంటాం. రెండు మనం చూడండి, ఇప్పుడు నేను హ్యాపీగా దీవెనన్న పక్కన నుంచి నడవగలుగుతా. అదే ఒక DSP వచ్చారనుకోండి, ఆయన పక్కన నేను హ్యాపీగా నడుస్తానా? కొంచెం దూరంగా నడుస్తూ ఉంటాను. అంటే దూరం కారణం ఏంటంటే మనలో చాలా భయాలు ఉన్నప్పుడు లేదా అసహ్యం పుట్టినప్పుడు మనం దూరం మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే భయం లేదా అసహ్యం చికాకు పుట్టినప్పుడు దూరం వాళ్ళతో కలవం మనం. ఇక్కడ కూడా చూసినట్లయితే వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే దేవునికి భయపడిపోయారంట. వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దూరంగా నిలిచి మోషేతో మాట్లాడుతున్నారు. తర్వాత 21వ వచనంలో కూడా చూడండి, ప్రజలు దూరంగా నిలవాల్సిన పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది? అసలు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? మరి చూడండి, సేమ్ 21వ అధ్యాయంలో 21వ వచనంలో మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు మోషే హ్యాపీగా వెళ్ళిపోతుండే ఫ్రీలీ, వీళ్ళు మాత్రం దూరంగానే నిలుచుంటున్నారు.
మరి వీళ్ళు దూరంగా ఉండటానికి కారణం ఏంటి? దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు, పరిశుద్ధిని చూడలేకపోతున్నారు, ఆ కంఠస్వరం వినలేకపోతున్నారు. అదంతా ఆ పర్వతం కంపించిపోతుంది, గడగడ వణికిపోతున్నారు. మోషే మాత్రం ధైర్యంగా వెళ్ళిపోతున్నాడంట. వాళ్ళకిని నాయకుడైన ఈ మోషేకి తేడా ఏంటి? ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా లోపాలు ఉన్నాయి, చాలా లోపాలు. అందుకే దేవునికి దూరంగా ఉండి నువ్వే మాట్లాడయ్యా, దేవుడు మాట్లాడితే మేము తట్టుకోలేము, మాకు చాలా భయం అవుతుందని చెప్తున్నాడు. వాళ్ళంతా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని కారణాలు చూద్దాం. వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారంటే వాళ్ళ మొదటిగా ఏముందంటే వాళ్ళు అవిశ్వాసులై ఉన్నారు. వాళ్ళు ఏమాత్రము దేవుని విశ్వసించలేదు. సర్వశక్తినే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించాడు, మేమందరం బానిసలంగా ఉన్నాం. నిర్గమాకాండంలో ఉంటుంది కదా మొదటి అధ్యాయంలో. వాళ్ళు చాలా బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు కనికరించి మొర్ర పెడితే, ప్రార్థన వింటే అవన్నీ మర్చిపోయారంట విశ్వాసం లేకుండా. దాని గురించి రాస్తారు కదా 78వ కీర్తనలో, 78వ కీర్తన 22వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచక పోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మకం ఉంచలేదంట. అవిశ్వాసులు అనమాట. అవిశ్వాసులకు భయం అవుతుంది చాలా కదా. నేను పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాశాను అనుకోండి, ధైర్యంగా వెళ్తా, రిజల్ట్ చూసుకుంటా, నాకు ముందే తెలిసి నేను పాస్ అవుతానని. నేను తేడా మోడాగా ఎగ్జామ్ రాసి అటుగిటుకుంది అనుకో, నాకు భయం అవుతూ ఉంటుంది రిజల్ట్ చూడాలంటే. 10th క్లాస్ రిజల్ట్స్ అప్పట్లో ఎట్లా వచ్చాయి? పేపర్లో వచ్చాయి. పేపర్లో చూడాలంటే భయం అయ్యేది మాకు. ఫస్ట్ ఎక్కడ చూసుకునేవాళ్ళం? 3rd క్లాసు, అదే దాన్ని ఏమంటారు, కంపార్ట్మెంట్లు అనుకుంటా. 3rd క్లాస్లో చూసుకునేవాళ్ళం. తర్వాత 2nd క్లాస్లో చూసుకునేవాళ్ళం. గడగడ వణికేవాళ్ళం. పొరపాటున 1st క్లాస్లో లేదా ఫెయిల్ అయినట్టేగా. మనకి ఎందుకంటే మనం అవిశ్వాసం. మనం రాసిన ఎగ్జామ్ మీద మనకే నమ్మకం లేదు. ఇక్కడ వీలైతే ఎందుకంటే కేవలం వీళ్ళు అవిశ్వాసులుగా ఉండి దేవుని శక్తిని నమ్మలేదంట, ఆయన్ని మర్చిపోయారంట. అవిశ్వాసులకి ఏముంటుంది? భయం ఉంటుంది. అక్కడ దేవుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వద్దులే ప్రభు, దూరంగానే ఉంటాం. మనం కూడా చాలాసార్లు దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడికి మళ్ళీ ఉన్నటువంటి అవిశ్వాసం, దేవుణ్ణి బలంగా నమ్మలేకపోవటం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలాసార్లు అన్నీ అవేగా, వారు విశ్వాసం చేత జయించిరి, రాజ్యాలను గెలిచిరి. 33వ వచనం 11:33లో వాళ్ళు విశ్వాసం ద్వారా ఎన్నో రాజ్యములు జయించారంట, నీతి కార్యాలు చేశారట, వాగ్దానములు పొందారు, సింహములలో మూయించారు, ఖడ్గదారులు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. చాలా చేశారు విశ్వాసం వల్ల. వాళ్ళందరూ దేవునికి దగ్గరగా ఉన్నాళ్ళ, దూరంగా ఉన్నాళ్ళ? ఆ లిస్ట్ అంతా దేవునికి చాలా దగ్గరగా ఉన్నోళ్ళే. 30వ వచనం ఉంటుంది కదా. నేను ఇంకేం చెప్పాలి, చాలామంది ఉన్నారు, యెఫ్తా, సమూయేలు అందరు చెప్పి నేను ఇంక చెప్పలేను, చాలా లిస్ట్ ఉందని చెప్పి పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసం లేకపోవటం వల్లే మనం చాలా సందర్భాల్లో దూరంగా ఉంటాం. గడిచిన వారం కూడా చదువుకున్నాం, హెబ్రీ 3లో ఉంటుంది, వాళ్ళు అవిశ్వాసము చేతనే ప్రవేశించలేకపోయిరి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరి. కాబట్టి ఎందుకు మీరందరూ ఇశ్రాయేలీయులారా కొండ మీదకి ఎక్కొచ్చుగా హ్యాపీగా, అక్కడ దేవుడు వస్తే మీరేందా ఎక్కడ ఉన్నారని మనం అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అయ్యా మేము చాలా అవిశ్వాసులం, దేవుని దగ్గరికి వెళ్ళలేం, మాకు భయం అవుతుంది. మరి మోషే కావట్లేదేంటి? మోషే అత్యంత విశ్వాసం కలిగిన దేవుడు. మోషే కొండ ఎక్కితే చచ్చిపోతానన్న భయం ఉందా? లేదు. అగ్ని కాల్చేస్తుందన్న భయం ఉందా? లేదు. ఆ మాటలు వింటే నా చెవులని నా తలకాయ పగిలిపోద్దన్న భయం ఉందా? లేదు. వీళ్ళకుంది. ఎందుకంటే అవిశ్వాసులు వీళ్ళంతా. ఏం కాదు కాకపోతే అవిశ్వాసం వల్ల. కాబట్టి మనం చూస్తాం చూడండి ఒక మాట, హెబ్రీ పత్రికలో నోవా అంట ఆయన విశ్వాసం వల్ల నీతికి వారసుడైపోయాడంట. హెబ్రీ 11:7 వచనం. నోవహు హెచ్చరింపబడి ఓడను సిద్ధపరచెను, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైను. ఆ నీతికే వారసుడైపోయాడంటే ఎందుకంటే అంత విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మాడు.
ఓడ కట్టమన్నా అదంతా ఫూలిష్నెస్గా ఉంటుంది కదా, చాలా ఫూలిష్నెస్ ఉంటుంది. వర్షమే లేదు అప్పటి వరకు, ఓడగట్టు అది ఇంత కట్టుకోండి సరిపోయేది, చాలా పెద్దది గట్టు, అందులోకి జంతువులు వస్తాయి. ఒక్క క్వశ్చన్ కూడా తిరిగి వేయలేదంట. అత్యంత విశ్వాస పాత్రుడు నోవా, దేవునికి రిపీట్ క్వశ్చన్ వేయలేదు. అదే మీరు చూడండి ఆది కాండంలో మనం చూస్తాం కదా, లోతుని దేవుడు బయటికి తీసుకొస్తుంటే ఏమంటాడు, అలా కాదు ప్రభువా నేను చెప్పినట్టు కదా. సోయరు 19వ చాప్టర్ అనుకుంటా చూడండి, దేవుడికే ఎదురు చెప్పే అంత గొప్ప వ్యక్తి ఆ లోతు. వీళ్ళందరూ పిచ్చోళ్ళ, నోవా, అబ్రహాము కదా. ఆది కాండంలో 19వ అధ్యాయం కాదు, 19వ అధ్యాయంలో 17వ వచనం. అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది. చాలా దేవునికే చెప్తున్నా, అలా కాదు ప్రభు ఇట్లా చేద్దాం బాగుంటుంది, నేను ఆ ఊరికి వెళ్తా, అది చిన్నది చాలా బాగుంటుంది. ఆఖరికి అది కూడా దేవుడు కన్సిడర్ చేసి దాని మీద ఆ నిప్పులు పడకుండా చేశాడు, కాపాడాడు. ఇదంతా ఏంటంటే అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవునికి దూరంగానే ఉంటాం, దగ్గరికి రాలేము అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. రెండవ భాగం చూద్దాం. రెండవది ఏంటంటే వాళ్ళంతా ఎలా ఉన్నారంటే చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండమేనా? సంఖ్యాకాండం 11:1 సారీ 11 కాదు, 11:1 సంఖ్యాకాండం. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు దేనికంటే దారితీస్తాయి? ఇవి అవిధేయత. మొదటిదేమో అవిశ్వాసం, రెండోది ఏంటి? అవిధేయత. అవిధేయులు కూడా దేవునికి దగ్గరగా రాలేరు, దేవునికి దూరంగానే ఉంటారు. ఎన్నోసార్లు ఆ నిర్గమాకాండంలో మనం చూస్తూనే ఉన్నాం, చదివినప్పుడు మనం ధ్యానించాం కదా బైబిల్ స్టడీ అంతా. ఎన్ని మేలు చేసినా ఊరికే సనుక్కుంటారు, గొనుక్కుంటారు. మోషే మీద సనుక్కున్నారు. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఆయన అంటాడు, వీళ్ళు కొంతసేపు అయితే నన్ను చంపేసేట్టున్నారు ప్రభువా, ఆ వాటర్ ఏవో రప్పించు. సనుగుళ్ళు గొనుగుళ్ళు దేనికంటే అవి అవిధేయతకు దారి తీస్తుంది. ఈ అవిధేయులందరూ ఎక్కడుంటారంట? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలాంటి అవిధేయులందరూ, హెబ్రీ పత్రిక 4:6, కాగా నిశ్చయము గనుక అవిధేయత చేత ప్రవేశింప చాలా అవిధేయత చేత ప్రవేశింపలేదు, అవిశ్వాసము ద్వారా కూడా ఎక్కడికి ప్రవేశించలేదు. వాళ్ళైతే కానాను ప్రవేశించలేదు, మనమైతే పరలోకానికి ప్రవేశించాం. అందుకే దూరంగా ఉంటారన్నమాట. దేవుడికి దగ్గరగా రాకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి అవిశ్వాసం, రెండోది అవిధేయత. ప్రవేశించలేరు. బరాబర్ వాక్యం చెప్తున్నా ఉన్నది, మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రవేశించలేరనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు ఎందుకు దూరంగా నిలుచున్నారు? ఎందుకు దూరంగా నిల్చున్నారంటే ఇదే సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. మేము కత్తివాత పడినట్లు ఎలా తీసుకొని వచ్చును? మేలు కాదా అని వారితో అనిరి, వారు మనము నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని మోషే అహరోనులు సర్వ సమాజ సంఘం ఎదుట దేవుడు మోషేను అహరోను పంపించి వీళ్ళని బయటికి తీసుకొస్తే, బండలోంచి నీళ్ళు ఇప్పిస్తే, మన్నాను తినిపిస్తే, ఆహారాన్ని ఇచ్చి క్షేమంగా నడిపిస్తూ ఉంటే, కాళ్ళు కాలిపోతున్నాయి ప్రభువా అంటే మేఘస్తంభంగా అడ్డుంటే, రాత్రి చలి పుడుతుంది ప్రభువా అంటే అవునా, అగ్నిస్తంభంగా నడిపిస్తూ ఉంటే, నాన్ వెజ్ లేదు ప్రభువా అంటే పూరేలను పంపిస్తే,
ఇంత చేస్తే వీళ్ళందరిలో ఏ స్వభావం ఉందంటే కంప్లీట్గా అహంకార స్వభావం. అహంకారమే కదా అది. మేము వెళ్ళిపోతాం, మాకొక నాయకుని చేసుకుంటాం, మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామంటే వాళ్ళు సాగిలపడాల్సి వస్తుందంట. మోషే అహరోనులు కాళ్ళు సాగిలపడటం ఏంటంటే కాళ్ళు పట్టుకోవటం ఒక రకంగా. మీరు వెళ్ళొద్దురా బాబు అని కాళ్ళు పట్టుకోవాల్సిన వస్తున్న నాయకులు. అంటే ఎంత అహంకారంగా వీళ్ళున్నారు. అహంకారులు కాబట్టే ఆ కొండ దగ్గరికి వెళ్ళలేకపోయారు, దేవుని తాకలేకపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. దూరంగా నిలిచే లక్షణాలు ఇవన్నీ. అవిశ్వాసం, అవిధేయత, అహంకారం, ఇవన్నీ దూరంగా నిలిచే లక్షణాలు. ఇంకా మన సంఖ్యాకాండం 16లో చూస్తాం కదా, కోరాహు వాళ్ళంతా 256 మంది. వాళ్ళేమంటారు, అసలు నీతో మాకిక మోషేతో అంటారు నీతో మాకిక పని లేదు. వాళ్ళు ఇంకా అహంకారులు. చూడండి 3వ వచనం చదివేంటి డైరెక్ట్గా. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. చాలు. అసలు వాళ్ళు ఇంకా అహంకారులు అన్నమాట. అంటే పొగరు పట్టిన మన భాషలో కొవ్వు పట్టిన పర్సన్స్. ఎవరు వాళ్ళు? కోరాహు, దాతాను, అబీరాము, వాళ్ళతో పాటు 256 మంది. అహంకారులు ఖచ్చితంగా దేవుని దగ్గర నిలవలేరు, దేవుని దగ్గరికి రాలేరు. కాబట్టి మనం ఈ రాత్రికాల సమయం చూసినట్లయితే మరి అహంకారులు ఏమైనా వెళ్తారా అని అంటే వీళ్ళు వెళ్ళరు. చూడండి సామెతలు 16వ అధ్యాయము. ఎవ్వరికి నో ఛాన్స్ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అనమాట. 16వ అధ్యాయం 18వ వచనం. అహంకారమైన మనసు నడుచును. అహంకారమైన మనసు వాళ్ళందరూ పడిపోయారా లేదా? భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ ఎందుకు? దానికంటే ముందు ఏం నడిచింది? గర్వం, అహంకారం, పొగరబెట్టిన మాటలు. దేవుని సేవకులతో ఎలా ప్రవర్తించాలో తెలియని వారుగా ఉన్నారు. పోనీ తినేని వారంటే అన్ని సంవత్సరాలు చూసిన వాళ్ళే. మళ్ళా మీతో మాకిక పని లేదు, అవసరం లేదు మీరు అంటున్నారంట. వాళ్ళందరూ దేవునికి దూరంగా ఉండాల్సిన వాళ్ళే. అందుకని యాకోబు పత్రికలో అంటాడుగా, దేవుడు అహంకారాలను ఎదిరించి దీవుల్లో కృపణిస్తాడు. యాకోబు పత్రిక 4:6. సేమ్ పేతురు పత్రికలో కూడా ఉంటుంది అనుకుంటా. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఈ కారణాల చేత వీళ్ళందరూ ఎక్కడున్నారంట? దూరముగా నిలిచి ఉండే బ్యాచ్. దేవుని సంఘానికి లేదా దేవుని దగ్గరికి రాలేరు వీళ్ళు. అవిశ్వాసం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే కానీ చాలు. వీళ్ళందరూ ఎప్పుడు కూడా దేవునికి దూరంగా నిల్చుండాలి, దగ్గరికి రాలేరు. మందిరాలోనికి రావచ్చు కానీ దేవుని సన్నిధికి, దేవునితో అటాచ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మొదటి అంశంగా మనం వాళ్ళు దూరంగా ఎందుకు నిల్చున్నారంటే రకరకాల కారణాలు. ఈ రాత్రికాల సమయం మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి దూరంగా ఉన్నామా, దేవునికి దగ్గరగా ఉన్నామా అనే విషయాన్ని పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి తర్వాతది 19వ వచనం. నీవు మాతో మాట్లాడము, దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోతాం. వాస్తవానికి దేవుడు మాట చనిపోతారా? మోసే చనిపోవాలిగా మరి. చాలామందితో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం కదా. అబ్రహాంతో మాట్లాడాడు కదా. అబ్రహాం దాసి ఎవరు ఆమె పేరు? హాగరుతో. మరి హాగరు ఏమైనా ప్రవక్త? ఏమన్నా హాగరు చచ్చిపోలేదు. చాలామంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్వరం విన్నారు. సమూయేలు దేవుడి స్వరాన్ని విన్నాడు చిన్నప్పుడే. వాళ్ళందరూ చచ్చిపోవాలిగా. ఇదంతా ఏంటంటే అవిధేయత లక్షణాలు అన్నమాట. మరి మోషే ఎందుకు? ఆయన అన్నారు అదే, దేవునికి వాళ్ళు భయపడి ఆయన మాట్లాడితే మేము చనిపోయేటట్టు ఉన్నాం కాబట్టి నువ్వే మాకు ఆన్సర్ చేయ్యా అంటున్నట్లుగా చూస్తున్నాం. అంటే దేవుని దగ్గరకు వెళ్ళలేని, దేవునితో మాట్లాడలేని బద్ధకస్తులు వీళ్ళు. దేవునితో రిలేషన్ పెట్టుకోలేని ఎలాంటి సోమరులు అనమాట, ఒక రకమైన సోమరులు వీళ్ళంతా. అందుకని ఆ పర్వతం దగ్గర అయిపోయారు కానీ పర్వతం ఎక్కలేకపోతున్నారు. నేటి క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది మనం కూడా పరీక్షించుకోవాలి. పర్వతం దాకా వస్తున్నాం కానీ పర్వతం ఎక్కలేకపోతే మనం కూడా విడవబడతాం. అలా మనం ఉండరాదు. తర్వాత 20వ వచనం చూసినట్లయితే, అందుకు మోషే
భయపడకుడి. ఆ, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును. దేవుడు ఎందుకు వచ్చాడయ్యా అని వీళ్ళని చెప్తున్నాడు. మోషే క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించటానికి కదా. మనకు కూడా పరీక్షలు ఎందుకు పెడతారు? పిల్లలకు కానీ మనకు కానీ. మధ్యాహ్నం టెట్ ఎగ్జామ్ రాసి వచ్చినాం, మామూలు ఎండ లేదు, అందుకే నీరసంగా ఉంది కొంచెం. ఎందుకు పెడతారంటే పాస్ అవుతాడా, పాస్ అవడా, వీడి స్టామినా ఎంత, వీళ్ళ సామర్థ్యం ఎంత, అసలు వీళ్ళకి 90 మార్కులు వస్తాయా, లేదంటే 36 మార్కులు వచ్చే బ్యాచా, ఫెయిల్ అయిపోయే బ్యాచా, తెలుసుకోవాలి కదా. దేవుడు కూడా తెలుసుకోవడానికే పెట్టాడు. అందులో మొత్తం తెలుసుకుంటే వెళ్ళింది ఎంతమంది? 2 వెళ్ళారంట, మిగతా అందరూ ఫెయిల్ అయిపోయారంట. 6 లక్షల మంది ఫెయిల్ అయ్యారు, 2 వెళ్ళారు. అంటే దేవుడు పెట్టే పరీక్షలు అంతా కఠినంగా ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇంకా ఉంటాయి కదా. ఇంజనీరింగ్ అయితే ఏముంటాయి? గేటు ఉంటాయా, జేఈ మెయిన్స్ ఏవో ఉన్నాయంట. అవి ఘోరంగా ఉంటాయంట. మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు, అది పాస్ అవ్వలేము సార్ అని. చాలా కఠినంగా ఉంటాయంట. మనం చదువుకునేటప్పుడు అయితే అన్న బిట్స్ పిలాని కదా, బిట్స్ పిలానే ఉండేది ఇంజనీరింగ్కి. అందులో సీటు కొడితే వాడు సూపర్ పర్సన్ అనే అనుకునేటోళ్ళు. అంటే దేవుడు పరీక్షించడానికి. రెండోది ఏంటి? దేవుని భయము. మీరు పాపం చేయకుండా దేవుని భయం కలగడానికే దేవుడు వేం చేశాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే దానికి క్లారిఫికేషన్ ఇస్తాడు. చూడండి, కీర్తన 36వ అధ్యాయం 1వ వచనం. 36వ కీర్తన 1వ వచనంలో దేవుని భయము బొత్తిగా లేదు. చాలమ్మా. దేవుని భయము భక్తిగా లేదండి. ఎవరికంటే వీళ్ళకు భక్తిహీనుల హృదయంలో అతిక్రమం ఉంది. భక్తిహీనులు అంటే ఎవరు? మ్యాక్సిమం చూడండి, పరిశుద్ధ గ్రంథం అంతా రాయబడింది మన కోసమే. ఆల్మోస్ట్ 95% మన కోసమే ఉంటుంది. చాలా తక్కువ అంశాలు మాత్రమే అదర్స్ అంటే ఎవరు? అన్యుల కోసం ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ భక్తిహీనులు అంటే ఎవరు? మనమే. భక్తులుగా చలామణి అయిపోతూ దేవుని యొక్క శక్తిని గ్రహింపకుండా ఉన్న వాళ్ళే భక్తిహీనులు. వాళ్ళలో ఏముంటుందంట? దేవుని భయం అసలే లేదంట. దేవుని భయం కొంచెం కూడా లేదంట. అందుకనే దేవుడే అంటున్నాడు, ఆ భయం ఏంటో తెలియపరచడానికే నేను వచ్చాను అని చెప్తున్నట్లుగా చూస్తాం. రోమపత్రికలో కూడా పౌలు భక్తుడు అంటాడు. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. రోమ 3:18లో వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయం లేదు కాబట్టి భయం కలగాలంటే ఖచ్చితంగా దేవుడు రావాల్సిందే. అందుకే వాడు గలగడు వణికిపోతున్నాడు. వామ్మో, యెహోవా దేవుడు అంటే ఇలా ఉంటాడా బాబు, మోషే అయ్యగారు మా వల్ల కాదు, మేము ఆ మాటలు వినలేకపోతున్నాం, ఆయన చూడలేకపోతున్నాం, ఆ గాలి ఆ భూకంపం మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వే వెళ్ళి దేవునితో మాట్లాడయ్యా అని అంటున్నట్లుగా చూస్తున్నాం. అయితే తండ్రి అయిన దేవుడు అప్పటి ప్రజల యొక్క పాపములో నుంచి భయం కలగడానికి వస్తే, మరి కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? వాళ్ళు చూద్దాం, ఆ అంశాలు మనం చూద్దాం. దేవుడు అక్కడంట పరీక్షించడానికి కదా, పాపం చేయకుండా మీకు భయం కలగడానికి తండ్రి అయిన దేవుడు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో వస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని. కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? కంపారిజన్ చేసుకుందాం. తండ్రి అయిన దేవుడేమో భయము కలగడానికి, పరీక్షించడానికి, అరే మీరు సరిగ్గా ఉన్నారా లేదా చూడడానికి వస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ఆ పాపాన్నే మనలో లేకుండా ఆ పాపం ఏంటో తెలియడానికి. చూడండి, అది అంతేగా, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. యేసు ప్రభు వచ్చింది అందుకనమాట. ఈ కంపారిజన్ మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా మనం చూస్తాం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో పాపములను నివారణ చేయటానికి ఆయన వచ్చెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అయితే
తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్ష పరచ. యేసుప్రభు ఎందుకు వచ్చాడన్నా అంటే ఎవరైనా చెప్తే, అక్కడైతే దేవుడైతే పరీక్షించడానికి, పాపాల ద్వారా భయం కలగడానికి, పాపం అంటే ఏంటో చూపడానికి వస్తే, ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు పాపాలను తీసివేయడానికి, పాప నివారణ చేయడానికి, ఇంకా దేనికి వచ్చాడంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. 1 తిమోతి పత్రిక 1:15. ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన. ఆ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఇందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి ఏంటంటే కంపారిజను? ఆయన పాపం ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉంటాయి. పాపం చేస్తే మీరు బలినివ్వండి, అవన్నీ అవే కదా నిర్గమకాండం. కానీ కుమారుడైన యేసుక్రీస్తు నేను దేవుడు ఎందుకు పంపించాడంటే, మీరు ఆ ధర్మశాస్త్రాన్ని, ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నాం కదా, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని ఆ మేకల్ని కోళ్ళని చంపుకోవడమే సరిపోయింది. కానీ ఎవడు కూడా మారు మనసు పొందారా? అందుకే అంటాడు కదా, మేకల యొక్కయో కోళ్ళ యొక్కయో రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. హెబ్రీ పత్రికలోనే ఉంది కదా 10వ అధ్యాయం. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమాండ్స్ అన్నిటిని ఉపయోగించుకొని రోజుకో మేకను తీసుకొస్తున్నారు, నరుగుతుండ్రు, ఆ అయ్యగారి దగ్గర తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? రూల్ ప్రకారం రక్త ప్రోక్షణ చేసి, దాన్ని ఉంటాయి కదా రూల్స్ అన్నీ, దాని కండం తీసి, కొవ్వును తీసి, బలిపీఠం మీద వేసి కాల్చి, వీడికి బదులుగా పాప క్షమాపణ చేస్తున్నారు. పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధానార్థ బలి, బలులన్నీ చేస్తూ ఉంటే ఇవి కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఏ మనిషి కూడా మారినట్లుగా నో ఛాన్స్ కనబడలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఖచ్చితంగా వీళ్ళకి మారరు కాబట్టి ఇవన్నీ తీసివేయాలంటే నేనే మళ్ళీ రావాలి, ఆయనే రావాలి. అందుకే ఆయన కుమారుడు రూపంలో, మనుష్య రూపంలో వచ్చారు. మనుష్య రూపంలో వచ్చి ఏం చేశారు? పాపాలని తీసివేయడానికి వచ్చారు, పాపాలను నివారణ చేయడానికి వచ్చారు, పాపాలను రక్షించడానికి వచ్చారు. ఇంకొకటి చూద్దాం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తము పాపము నుండి మనలను చాలు మనల్ని ఏం చేసిందంటే పవిత్రపరిచింది. పాపము నుంచి పవిత్రపరిచిన క్రీస్తు, పాపమును పరిచయం చేసిన దేవుడైతే ఈయన తీసేయడానికి వచ్చిండు, నివారణ చేయడానికి వచ్చిండు, తర్వాత రక్షించడానికి వచ్చిండు, పాపల్ని పవిత్రపరచడానికి కుమారుడిగా వచ్చాడు. అంటే తండ్రి అయిన దేవుడు చేసిన పని ఏంటి, కుమారుడైన దేవుడు యేసు చేస్తున్న పని ఏంటి గమనించాలి. ఇంకా మనం చూస్తాం ఒక దగ్గర, ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూడండి 8వ వచనంలో, మనం ఈ పాపాలన్నీ చేయడానికి కారణం ఎవరు? అపవాది, సాతాను లేకపోతే మనం పాపాలు చేసేవాళ్ళం కాదు. ప్రతిసారి ఆ పాపాన్ని గుర్తు చేసే సాతాను యొక్క అపవాది క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తండ్రికి, దేవునికి, తండ్రి అక్కడ ఎందుకు వేయించేశాడు, తండ్రి ఎందుకు వేయించేశాడు, కుమారుడు ఎందుకు వేయించేశాడు, ఇది నేను చెప్పాలనుకున్న సారాంశం ఏంటంటే, అక్కడ దేవుడు వేయించేసినప్పుడు పరీక్షించడానికి, ప్లస్ పాపముల నుండి భయం కలగడానికి. దేవుని చూడాలంటే భయం, కానీ తర్వాత కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు అదే చూడండి, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు, రవిరాజన్ రాగానే ఇట్లా చూస్తారు. ఏమైంది అక్కడ? రవిరాజన్న తండ్రి అయిన దేవుడు అనుకోండి, ఏం చేశారు వీళ్ళు? రవిరాజన్ రాగానే గప్చుప్పయ్యారు. అది ఏంటి ఆ ప్రాసెస్? ఆ బలులు అవన్నీ అవన్నమాట. మళ్ళీ కొంచెం వెళ్ళగానే మళ్ళీ ఆడుటకును తినుటకు తాడుకు లేచారు. ఇదే కంటిన్యూ అయిపోయింది. అందుకనే అక్కడ తండ్రి అయిన దేవుడు వేయించేయడం ద్వారా ఏం జరిగింది, ఇక్కడ జరగట్లేదు. కాబట్టి పాపక్షమాపణ కుమారుడైన యేసుక్రీస్తు వేయించేయాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆయన ద్వారా ఇవన్నీ జరిగినాయి అన్నమాట. పాపాల నుంచి రక్షించాడు, పాపాలు తీసివేశాడు, నివారణ కలిగించాడు, అపవాది క్రియలను లయపరిచాడు. ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తే ధైర్యంగా ఎదిరించవచ్చు.
మనం ఇంకా కంప్లీట్గా ఆయన రక్తంలోకి రావట్లేదు కాబట్టి సాతాను ఎదిరించలేకపోతున్నాం. సాతానా వెనుకకు పో అంటే మనమన్నా పోద్ది, మనం ఆ బలాన్ని పొందుకోలేదు కాబట్టి పోవట్ల. కాబట్టి మనం అంటే దేవుడు ఎందుకు వేం చేశాడు, కుమారుడు ఎందుకు, తండ్రి ఎందుకు వేం చేశాడు, కుమారుడు ఎందుకు వేం చేశాడు అనే విషయాన్ని మనం ఈ వచనం ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. అండి తర్వాత 23వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయము 23వ వచనం, 21 నుంచి ప్రజలు దూరంగా నిలిచిరి. ఇది అయిపోయింది, మనం చెప్పుకున్నాం. దూరంగా ఉంటాం అంటే ఏంటని చెప్పుకున్నాం. మోషే వెళ్ళాడు సమీపించారు. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, గ్రహించితిరి, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు. చాలు, ఇక్కడ ఆపుదాం. 23వ వచనంలో మనకు ఒక ధ్యానాంశం ఉంది. ఏంటంటే అక్కడ మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు అంటే దాని అర్థం ఏంటి? మీరు నన్ను కొలుస్తారు, ఛాన్స్ వస్తే విగ్రహాలను కూడా కొలుస్తారు, కాబట్టి చేసుకోవద్దు. మనం చూస్తాం కదా, ఆది కాండంలో రాహేలు ఏం చేసింది? విగ్రహాలను తన తండ్రి ఇంటి నుంచి తెచ్చుకోవడం ద్వారా ఆమె దాచిపెట్టింది, శాపాన్ని తెచ్చుకుంది కదా. అంటే మీరు ఖచ్చితంగా ఎలా ఉంటారంటే 2 తలంపుల్లో ఉంటారు, అలా ఉండొద్దు అనే విషయాన్ని ఇక్కడ ఈ వాక్యం మనకు బోధిస్తుంది కదా. మనం చూసినట్లయితే నిర్గమాకాండం 32లో కూడా వాళ్ళు ఏం చేశారు? సాక్షాత్తు దూడ బొమ్మను చేసుకున్నారు కదా. చూడండి 32వ అధ్యాయంలో 3వ వచనం, ప్రజలందరూ తమ చెవులనున్న పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపం ఏర్పరిచి దూడగా చేసెను. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుపును చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి సమర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఎంత ఘోరం అంటే ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు అదా దూడ. ఎంత అవిశ్వాసం, ఎంత ఏ స్థాయిలో ఉన్నారంటే అందుకనే దేవుడు అంటున్నారు, మీరు నన్ను కొలుచుచూ కూడా చేస్తారు. దేవుడికి అన్నీ ముందే తెలుసు. దేవుడు టైంలో ట్రావెల్ చేయడు, టైం బయట ఉంటాడు దేవుడు. అంటే ఏంటి? మనకి ఈరోజే తెలుసు, లేదా మనకి నిన్న తెలుసు, 2022వ సంవత్సరం తెలుసు, కానీ రేపు మనకు తెలియదు. దేవుడికి రేపు తెలుసు, 2030 తెలుసు, 2050 తెలుసు, ఎన్ని రోజులు ఉంటే అన్నీ తెలుసు. అందుకని అంటున్నాడు మీరు ఇలా దేవుడు అందుకే ఫ్రేమ్ చేసినప్పుడు ఎలా చేశాడంటే అది జరుగుతుందని తెలిసే జరగకూడదని ముందే సొల్యూషన్ ఇచ్చి పంపించాడు అనమాట. కానీ అది చేశారు కంపల్సరీ. వాళ్ళందరూ చేయకుండా తప్పించుకున్న వాళ్ళు చాలా లిమిటెడ్ పర్సన్స్. వాళ్ళే ప్రవక్తలుగా ఉన్నారు, వాళ్ళే దేవుని శిష్యులుగా, హృదయానుసారులుగా, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళుగా లిస్ట్ ఉంది, చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎట్లా అంట దేవుణ్ణి కొలుచు ఇలా చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తాం చూడండి, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దూడం చేసుకున్నారు, రాహేలేమో విగ్రహాలను పట్టుకొచ్చింది, వీళ్ళు ఏం చేశారు? బయలుదేవతలా ఉంది, అదే బయలుదేవత. నిజంగా ఒక రూపం కూడా ఉంది, అలాంటి రూపాలే ఉంటాయి ఆ బొమ్మలకి. పిల్లి, కుక్క ఆ టైప్ ఆఫ్ బొమ్మలు చేసి ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి. అందుకేగా దేవుడు రాశారు, మీరు నన్ను కొలుస్తారు ప్లస్ వాటికి కూడా ఆరాధిస్తారు, అలా చేయకుండా జాగ్రత్తగా చేయండి రా బాబు అని దేవుడు చెప్పింది. అందుకే ఇలాంటి కట్టుబాట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ దేవుడు ఎందుకు పెట్టాడంటే మీరు వాటిలో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. సమూయేలు గ్రంథంలో కూడా చూస్తాం చూడండి,
వాళ్ళు దేనికి ఆరాధించారంటే బయలుకును అలాగే అష్టారోతు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ ఇక్కడ కూడా ప్రతిసారి ఏం జరుగుతుంది? యెహోవాను విసర్జించి దేవుణ్ణి మర్చిపోయి, అంతే కదా, దేవుని ప్లేస్లోకి ఒక బొమ్మను తీసుకొచ్చి పెడుతున్నారు, దేవుని ప్లేస్లోకి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. మనం కూడా చాలాసార్లు చదవండి ఈ మాట. విసర్జించి బయలుదేవతలను అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. వాళ్ళే అంటున్నారు. ప్రతిసారి మనం ఏం చేస్తామంటే దేవుడి ప్లేస్లోకి దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి పెడతాం. వాళ్ళైతే విగ్రహాలు పెట్టుండొచ్చు, మనం ఏం పెడతాం? మనకు నచ్చిన వారిని పెడతాం, టీవీని పెట్టచ్చు. దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహమే అయిపోద్దండి. మీరు చూసినట్లయితే అబ్రహాముని దేవుడు ఇస్సాకుని బలియమని చెప్పాడు కదా. కారణం ఏంటి? లేక చాలా సంవత్సరాలకి 100 సంవత్సరాలకు పుడితే ఎట్లుంటుంది? మామూలు చెయ్యం. మనకు కూడా కొంచెం పిల్లలు పుట్టే వయసు దాటి 30 తర్వాత పుడితే వాళ్ళని ఏం చేస్తారంటే అసలు బాగా ముద్దు చేసి నా కన్నా, నా చిచ్చు, నా బుచ్చు అని చెప్పి వాడిని తుక్కు చేస్తారు. నిజంగా వాళ్ళందరూ ఏంటి? భయంకరమైన బానిసలకి, వ్యసనాలకి లోనవుతారండి. పోయిన సంవత్సరం అదే ఈ కరోనా టైంలో ఒక బాబు ఆ గేమ్స్కి అలవాటు పడిపోయి ఏం చేశాడంట, దాదాపు ఆ గేమ్స్ ఫ్రీ ఫైర్ అవన్నీ ఆడుతూ ఎన్నో లక్షలు, 15 లక్షలు డబ్బులు పోగొట్టాడంట. చిన్నోడే వాడు, స్కూల్కి వెళ్ళే పిల్లగాడు. వాడికి ఫోన్ ఇచ్చారు, అవతలోడు ఏదో ట్రాప్ చేశాడు. ఏం చేశాడు? వాడు విగ్రహమే కూర్చుండనమాట. వాళ్ళ అమ్మ నాన్నకి ఎవడు విగ్రహం? వాడే విగ్రహం. వాడిని తప్పించి వాళ్ళు ఇంకా ఆ మిగతా వాళ్ళు పూజించే దేవుళ్ళని ఆరాధించదేమో. మన జీవితాల్లో కూడా చాలా విగ్రహాలు ఏర్పడిపోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా చూడండి మీరు, ఇస్సాకు అలాగే భార్య అని ఎవరు? రిబకా. వాళ్ళ పిల్లలు ఎవరు? ఏశావు, యాకోబు. యాకోబుకి ఎవరంటే ఇష్టం? వాళ్ళ అమ్మంటే ఇష్టం. ఆ తల్లికి కొడుకంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఏం చేసింది? విగ్రహమై కూర్చుంది. ఏం చేసింది? ఎలాగైనా సరే వాళ్ళ నాన్న చేత ఆశీర్వాదం పొందాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేసింది? చికెన్కి పంపించింది, మటన్ తెచ్చాక ఆ క్లాత్ కప్పింది. క్లాత్ కప్పాక దేవుని ఆశీర్వాదాలన్నీ ఎలాగోకలా ఇచ్చేయాలనుకుంది. తర్వాత ఏం చేసింది? ఆయన తల్లికి తండ్రికి ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయాడు? ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైన దూరంగా అయిపోయి ఎక్కడో అన్నకి గడగడ వణుకుతూ భయపడుతూ రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా బాగా దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తామో ఖచ్చితంగా దేవుడు దాన్ని తొలగిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. తొలగించకపోయినా సరే దానివల్ల, ఆ వ్యక్తి వల్ల, ఆ వస్తువు వల్ల, ఆ పరిస్థితి వల్ల ఇబ్బంది అయితే కన్ఫామ్. ఎక్కడైనా సరే చూసుకోండి, పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడైనా సరే అదే ఉంటుంది. కాబట్టి దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించొద్దని ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు నన్ను కొలుచు దేవతా స్తంభాలను కూడా కొలుస్తారు కాబట్టి అట్లా చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఏలియా భక్తుడు అందుకే అంటాడు కదా, మీరు ఎన్నాళ్ళు 2 తలంపులతో ఉంటారు. రాజుల గ్రంథం 18వ అధ్యాయం చదవండి. 18వ అధ్యాయం 18:21. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించని ప్రకటన చేయగా ఒక్క మాట ఎన్నో పలుకకపోయిరి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనల్ని అదే అడుగుతున్నాడు. యేసు ప్రభు దేవుడైతే ఆయన మాటలు ఆలకించండి, నీతి సత్యము యథార్థ ప్రవర్తనకు లోబడి ఉండండి. లేదా సాతానే మీకు దేవుడుగా ఉంటే లోకంలో ఉండండి. మీరు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. లవోదికీయ సంఘం చాలా మరలు చదువుకున్నాక మనం అలా ఉండొద్దు అంటాడు దేవుడు. అక్కడ ఆ వచనాల్లో చెప్తూ మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటాడు. కానీ ఇంకా ఊసేయలేదు, మరొక ఛాన్స్. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం కొలిచే దేవుణ్ణి పర్ఫెక్ట్గా కొలవాలి. ఆటోమేటిక్గా మన హృదయంలోకి ఒక విగ్రహం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళైతే అవి విగ్రహాలండి. మన దాకా ఆత్మీయ నేపథ్యంలో తీసుకుంటే మనం ఏంటంటే మనలో కూడా విగ్రహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తీసివేయండి, దేవునికే మొదటి స్థానం ఇవ్వండి. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా 6వ అధ్యాయంలో, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ
పూర్ణం అంటే ఏంటి? కంప్లీటే కదా. మళ్ళీ కంప్లీట్లో సగం కోసి సగం ఆత్మతోనూ సగం మనసుతోనూ నేను ఆరాధిస్తాను లేదు కదా అక్కడ. సగం ఆత్మలో ప్రభువా నేను పూర్ణాన్ని 50 చేసి ఆ 50లో నేను పెడతా, ఇంకో 50లో క్రికెట్ని పెట్టుకుంటా, 50లో నేను పెడతా, ఇంకో దాంట్లో సినిమాలు పెట్టుకుంటా, 50లో నేను పెడతా అంటే దేవుడు ఏమంటాడు? అంతే, మీరు నులివెచ్చని స్థితి అని చెప్పి ఊసివేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అలా ఉండొద్దు అనే విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు. చివరిగా మనం చూసుకుందాం నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరతము కనబడకుండానట్లు. చాలు. ఇక్కడ 24వ వచనంలో మనం చూసినట్లయితే మంటి మీద బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలు సమాధాన బలులను గొర్రెలను ఎద్దులను అర్పించాలి. అక్కడ తర్వాత నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాను. ఇక్కడ అంటున్నాడు నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచే స్థలం. దేవుడు ఏ స్థలాల్లో ఉంటాడు? ఆ స్థలాల దగ్గరికి మనం వెళ్తే అర్థమైంది పాయింట్. దేవుడు ఎక్కడ ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కవితా మెమోరియల్ డిగ్రీ కాలేజీలో ఉన్నాడు. ఆ స్థలానికి నేను వెళ్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత దేవుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన యెరూషలేం దేవాలయంకి వచ్చాడు, సత్యవేదాంకుల వారి చర్చికి. మనం అక్కడికి వెళ్ళాలి అంటే దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళాలి. మీరు ప్రతిసారి చూడండి పరిశుద్ధ గ్రంథంలో దావీదు హెబ్రోన్కి వెళ్తాడు. ప్రతిసారి ఏ నీడ్ వచ్చినా హెబ్రోన్కి వెళ్ళి దేవాలయంలో ఆరాధించి వెళ్తూ ఉంటాడు. దేవుడు ఉన్న స్థలంలో మనం ఉంటే తర్వాత ఏం చెప్తున్నాడు? నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎక్కడుంటాడు? 57వ యెషయా గ్రంథం 57:15 ఎక్కడ నివసిస్తాడు? మనలోనే ఉంటాడు. 57:15 మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు అయినప్పటికీ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడంటే వినయము దీన మనస్సు గలవారి దగ్గర ఆయన కంపల్సరీ ఉంటాడు. తర్వాత చూడండి ఇంకో దగ్గర మనం చూస్తాం యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఉన్నత స్థలమున నివసించును, న్యాయముతోను సియోన్ నింపెను. ఉన్నత స్థలం మీన్స్ ఆ కాలంలో సియోన్ అంటే దావీదు పురము, దావీదు కోట, దావీదు ఉండే స్థలం ఏదైనా అనుకోండి, దాని పేరు సియోన్. అక్కడ ఉన్నాడంట దేవుడు. తర్వాత మనం ఇంకో దగ్గర చూస్తాం 37వ గ్రంథం యెషయా 37వ అధ్యాయము 37:16 యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న, చాలు, కెరూబుల మధ్య నివసించే దేవుడు. టోటల్గా దేవుడు ఎక్కడుంటాడు అంటే ఆలయంలో ఉంటాడు, సన్నిధిలో ఉంటాడు, దీనుల దగ్గర ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి చోటుకు మనం కూడా వెళ్ళాలి. అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆశీర్వాదం పొందుతాం. చూడండి లూకా సువార్తలో మంచి సమరయుడు ఉంటుంది కదా, దాంట్లో 10వ అధ్యాయంలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? యెరూషలేము నుంచి యెరికోకి ఎందుకు వెళ్ళావయ్యా అంటే లోకంలోకి వెళ్ళాడు. వీళ్ళు కూడా ఇందాక అదే అంటున్నారు కదా, సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ఏమంటున్నారు? మేము ఐగుప్తుకి మళ్ళీ వెళ్ళిపోతాం, మా కోసం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటాం. ఈ వ్యక్తి కూడా ఏమంటున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళుచుండగా, చదవండి అన్నమాట, లూకా సువార్త 10వ అధ్యాయము 30 చదవండి.
ఆ, ఒక మనుష్యుడు ఆ, ఆ, ఉమ్, ఉమ్. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము నుంచి మనం ఎట్టి పరిస్థితిలోనూ మూవ్ అవ్వకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు ఉంటాడు. అక్కడ పరిశుద్ధమైన స్థలం అది. ఆ స్థలములో నుంచి నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఎక్కడ దేవుడు ఉంటే అక్కడికి మనం వెళ్ళాలి. ఎక్కడ మంచి సహవాసం ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ మంచి సేవకులు, పరిశుద్ధమైన సత్యం ఉందో అక్కడికి వెళ్ళాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఇది మా తాతయ్య కట్టిన చర్చ్ అండి, నేను రాలేనండి. మా దగ్గర మేము చూస్తూ ఉంటాం ఆ మాటలు నేను విన్నా కూడా. ఇది మా అమ్మమ్మ కట్టిన చర్చ్, ఇది మా పితరులు ఎప్పటి నుంచో వెళ్తున్నా మందిరం, ఎప్పటి నుంచో వెళ్తుంటే అక్కడ యేసు ప్రభు ఉన్నాడా లేడా? అది ఎరుకో కావచ్చు, అది ఐగుప్తు కావచ్చు, అది లోతు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా కావచ్చు. నేను అక్కడికి వెళ్తానండి అంటే ఆశీర్వాదాలు ఎప్పటికీ పొందుకోలేవు. కాబట్టి గమనించండి, యెరూషలేములోనే మనం ఉండాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మరియా మార్త సందర్భంలో ఎక్కడుంది మరియా? యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఆ, 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 యేసు పాదములకు పూసి ఆ, ఉమ్, ఉమ్. అంటే యేసు పాదముల దగ్గర ఉండటం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఆనాడు శిష్యులందరూ కూడా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మేలు పొందుతూ వచ్చారండి. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధి అంటే సంఘంలో ఉండాలి, మంచి సహవాసంలో ఉండాలి, మంచి వ్యక్తులతో ఉండాలి. మంచి వ్యక్తులతో ఉండాలి. నువ్వు చెడ్డదానివైనా, నువ్వు చెడ్డవాడివైనా, నేను చెడ్డవాడినైనా సరే మనం మంచి వ్యక్తులతో ఉంటే కంపల్సరీ ఆశీర్వదింపబడతాం. ఒక ఉదాహరణ చెప్పండి. నేను చెడ్డ వ్యక్తినైనా సరే మంచి వ్యక్తులతో, ఇశ్రాయేలుతో ఉండటం వల్ల ఆమె చాలా మేలు పొందింది. లేడు ఎవరు? రాహాబ్ అనే వేశ్య కదా. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం కదా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఆమె ఇశ్రాయేలుతో ఉందంట, వెళ్ళిపోలేదంట. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేల్తోనే కలిసి ఉంది. చదవండి అక్క, అది వేసేయండి. తండ్రి ఇంటి వారిని ఆమె కలిగినంత బ్రతకనిచ్చును. ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ మధ్య నివసించుచున్నది. అంటే ఆమె వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాలందరూ కూడా ఎవరితో ఉన్నారు? ఇశ్రాయేల్తోనే కలిసి జీవించారు, దేవుని ప్రజలతో కలిసి జీవించారు. ఆశీర్వదింపబడ్డదా లేదా? మత్తయి సువార్తలో ఫస్ట్ పేజీలో ఆమె పేరుంది కదా. ఆ దేవుడు పుట్టినటువంటి వంశావళి లిస్టులో రాహాబ్ పేరు వచ్చిందంటే మామూలు విషయమా? ఎంతగా ఆశీర్వదింపబడ్డది. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేవుడు ఉండే స్థలంలో మనం గనక ఉంటే ఆయనే మన దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాడంట. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు కదా 42వ కీర్తనలో, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలని ఎదురు చూస్తున్నాను అంటాడు. 42వ కీర్తన మొదటి 2 వచనాలు అనుకుంటా. దేవా తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే అంత దేవుని సన్నిధికి దావీదు భక్తుడు అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. ఆయన మాత్రమే కాదు కానీ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో తన కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి దావీదు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. వచనం మీరే చెప్పాలి. నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా యెహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నొంది. చాలు. ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి దావీదు. అందుకే ఆయన హృదయానుసారుడుగా దేవుని చేత పేరు పొందిన వ్యక్తిగా చూస్తున్నాం.
కాబట్టి ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి. ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ఆయన ఏ సన్నిధిలో ఉంటే ఆ సన్నిధిలోకి మనం వెళ్ళాలి. అది చాలా పేద చర్చి కావచ్చు, లేదంటే చిన్న పూరి గుడిసె కావచ్చు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడని తెలిస్తే అక్కడ ఉండాలి. మనం ఒక జీవిత చరిత్ర అన్నయ్య చెప్తూ వచ్చాడు కదా, పేరు గుర్తు రావట్లేదు కానీ పెద్ద చర్చికి వెళ్ళాడంట ఆయన ఇంగ్లాండ్ దేశంలో. అక్కడ ఏం ఆయనకి మనసులో ఆనందం లేదంట. నడుస్తూ నడుస్తూ ఒక చిన్న పూరి గుడిసెలో కూర్చొని ఒక 10 నిమిషాలు ఆరాధన చేయగానే ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్న స్పృహ కలిగిందంట. అంటే దేవుడు ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడుంటాడు ఆయన? వినయము గలవారి వద్ద దీన మనస్సు గలవారు ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో. మా తాత కట్టింది, అసలు మా మామ కట్టింది ఏం వద్దిగా. అప్పుడు నువ్వేం చేయబడతావు? ఆశీర్వదింపబడతావు. అది ఏ రకమైన ఆశీర్వాదమో మనకు తెలుసు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధిలో యెహోవా ప్రసన్నత ఉంటుంది, దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. ఇవన్నీ మనం చాలా చూస్తూ వచ్చాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖన భాగం ద్వారా నిర్గమాకాండం 20 అధ్యాయాలు చూసినట్లయితే నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోను, ఆ స్థలంలో మనం ఉంటే ఆయన మన యొద్దకు వచ్చి మన దగ్గర మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రకంగా మనం ఆ స్థలంలో జీవించాలి. 25వ వచనంలో ఇక ఈ మామూలు విషయాలే. నీవు నాకు బలిపీఠముతో రాళ్ళతో బలిపీఠం చేయనప్పుడు మలచిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు, అది అపవిత్రమగును. మరియు కనబడకుండా దాన్ని ఎక్కకూడదు. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిర్గమాకాండం 20 అధ్యాయము మనం కంప్లీట్ చేసుకున్నాం. దీనిలో ఎన్నో ఆజ్ఞలు, దాదాపు 4 రోజులు ఇదే రొటేట్ అవుతా వచ్చింది. ఇంట్రడక్షన్ ఒకరోజు. మొదటి 4 ఆజ్ఞలు ఏంటి? దేవునికి మనుషునికి సంబంధించిన ఆజ్ఞలు. మిగిలిన 6 ఆజ్ఞలు మనిషికి సంబంధించిన ఆజ్ఞలు. దేవుడిచ్చిన మొత్తం ఎన్ని బైబిల్ మొత్తంలో? 613, 1010. 613 పాత నిబంధన, 1010 క్రొత్త నిబంధన కదా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవే కాదు, 10 ఆజ్ఞలనే కాదు, కానీ ఇవన్నీ ఎంతో విలువైనవి. ఆనాడు ఇశ్రాయేల్కి ఇచ్చినట్లే మనకు కూడా వర్తింపజేస్తాయి. ఇక తర్వాత అధ్యాయాలన్నీ చదువుకుంటా పోతే మొత్తం ఏముంటాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎలా చేస్తే ఏంటి, తప్పు చేస్తే ఏంటి, అవన్నీ మనం వచ్చే వారాల్లో ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభువా ఈ రకంగా బైబిల్ పట్టణాన్ని కలిగి ఉండటానికి చూపిన కృపకై వందనాలు దేవా. ఈ సమయంలో నిర్గమాకాండంలో 20 అధ్యాయంలో ప్రభువా 18వ వచనం నుంచి చివరి వరకు నాయన తండ్రి కొన్ని మాటలు ధ్యానించడానికి కృప చూపుతూ వచ్చినాం నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దూరంగా ఉన్నారు అనే విషయాన్ని తెలియపరుస్తూ వచ్చినాం. మేము కూడా నాయన తండ్రి నేటి కాలంలో అనేక సార్లు ప్రభువా నీకు దూరంగా జీవిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రభువా మాలో ఉన్న అవిశ్వాసం, మాలో ఉన్నటువంటి అవిధేయత, మాలో ఉన్నటువంటి అహంకార గుణం, ఇవన్నీ ప్రభువా నీకు దగ్గర కాకుండా చేస్తున్నాయి. ఆనాడు కూడా నాయన తండ్రి మోషే ధైర్యంగా నీ కొండకు ఎక్కగలుగుతున్నాడు, కానీ ప్రజలెవ్వరూ ప్రభువా దగ్గరికి రాలేకపోతున్నారు, దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ప్రభువా ఎంతో అవిశ్వాసం. మా జీవితాల్లో కూడా ఒకవేళ అటువంటి అవిశ్వాసం, అటువంటి అవిధేయత, అటువంటి అహంకార స్థితి ఏమైనా ఉంటే ప్రభువా తీసివేయవలసిందిగా వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రభువా తండ్రి అయిన దేవుడిగా మీరు వేం చేస్తూ వచ్చారు. మీరు ఎందుకు వచ్చారంటే ప్రభువా ప్రజలను పరీక్షించటానికి, పాపం వల్ల కలుగు భయమును కలిగించడానికి వచ్చారు. కానీ ప్రభువా క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే నేటి కాలంలో ప్రభువా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపివేసి ప్రభువా పాపములను తండ్రి తీసివేయటానికి, పాప నివారణ చేయటానికి, పాపలను రక్షించటానికి, ఆయన అపవాది క్రియలు లయపరచడానికి కుమారుడైన యేసుక్రీస్తుగా వచ్చావు. వారికంటే మాకెంతో ధన్యతనిచ్చావు ప్రభువా. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. తిరిగి ఆయన మూడవదిగా ప్రభువా చాలా సందర్భాల్లో ఆయన తండ్రి ఆనాటి ప్రజలు ఆయన 2 తలంపులు కలిగిన ఆయన తండ్రి నిన్ను కొలుచుచు ఆయన తండ్రి అనేకమైన ఆయన తండ్రి ప్రతిమలకు మ్రొక్కిన వారుగా ఉన్నారు.
మేము కూడా నాయన అనేక సార్లు ప్రభా ఒక హృదయంలో ఒక పక్క నిన్ను పెట్టుకొని అనేక సార్లు ప్రభా లోకంతో స్నేహం చేస్తూ ఉంటాం ప్రభా. లోకంలో నాయన అనేక విషయాలు మాకు విగ్రహాలుగా అయి కూర్చున్నాయి. తద్వారా ప్రభా నీ సన్నిధికి రాలేకపోతున్నాం. నీ పవిత్రతను, నీ శక్తిని, నీ బలాన్ని పొందలేని వారిగా ఉంటున్నాం ప్రభు. ఇటువంటి దుస్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించి బయటకు తీసుకొని రావాల్సిందిగా వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తిరిగి నాయన ప్రభా నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలోనే ఆశీర్వాదం ప్రభు. అటువంటి స్థలంలో మేము ఉండినట్లు, అటువంటి సంఘంతో ఉండినట్లు, అటువంటి వ్యక్తులతో సహవాసం చేసినట్లు మీరు మాకు సహాయపడుతూ రండి. తద్వారా నాయన తండ్రి నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావని తెలియపరుస్తూ వచ్చినావు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలే ప్రభు మాకు కూడా ఇస్తూ వచ్చినావు. కాబట్టి నాయన ఈ రకంగా ఈ మాటలు ధ్యానించుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు చూపిన కృపకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ, దేవా నాయన విన్న మాటలు నాయన తండ్రి ఏమాత్రం నిష్ప్రయోజనం కాకున్నట్లు మా హృదయాల్లో నాయన తండ్రి భద్రము చేసి వాటి ప్రకారం జీవించే కృపను దయచేయమని ఆయన తండ్రి ఈ దినం ఎక్కడెక్కడైతే నాయన హెబ్రోను స్థలాల్లో బైబిల్ పఠనాన్ని కలిగి ఉన్నారు ఆ నీ దాసులు నాయన తండ్రి ఏ మాటలు బోధించారు ఆ మాటలను కూడా ఫలింపులోనికి తీసుకొని రావాల్సిందిగా వేడుకుంటూ, దేవానాయన తండ్రి మీరు ఇచ్చిన కృపకై ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మేము ఇంకా నాయన తండ్రి వాక్యంలో నాయన తండ్రి లోతైన మర్మాలు నేర్చుకున్నట్లు మా అందరి హృదయాలు తెరువమని, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఇప్పుడు మేము గృహాలకు వెలుచుండగా నీ కృపాక్షేమములు ఆయన తండ్రి మాకు తోడుగా వచ్చినట్లు చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.